లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. 3 రోజుల క్రితం ఎలక్షన్స్ జరిగాయి. ఎలాంటి క్యాంపెయిన్స్ కానీ, రోడ్ షోస్ కానీ, ర్యాలీస్ కానీ లేవు. అంతా ప్రశాంతమైన వాతావరణం. ఇటు ప్రజలకైనా కానీ, అటు పొలిటీషియన్స్కైనా కానీ ఉంది ఒకటే టెన్షన్, ఎవరు గెలుస్తారు అనేది. సో ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకుందాం. आप वोट डाले? यस, तो आपके हिसाब से कौन जीतेगा इस बार? ऑब्वियसली हैदराबाद में तो एमआईएम, मिस्टर असदुद्दीन अवैसी साहब. और किसी को चांस देने का नहीं? चांस क्यों देने का? सबसे पहली क्वेश्चन यही है कि चांस दे के देख लिए. 40 साल से पहले दिए, अब 15 साल से उनको चांस दे रहे, उन्होंने जीतते, उनको ही चांस. तो माधवी लता नहीं जीतेगी अब? बिल्कुल भी नहीं जीतती, क्योंकि उन्होंने जो काम करे, उन्होंने जो कांड करे, उसकी वजह से तो बिल्कुल भी उन्होंने नहीं जीतते बोल के यकीन है. तो इस बार उन्हें इलेक्शंस के वक्त कुछ लोगों की हिजाब निकाल के उनकी चेहरा देख के और उनकी आइडेंटिटी चेक करके अंदर भिजवाई थी. वो गलत या सही? 101% गलत है. सबसे पहली बात तो उनको परमिशन नहीं है कि उन्होंने जाके किसी का हिजाब उठाए, बिकॉज शी इज़ वन ऑफ द एलएस कैंडिडेट. सो कैंडिडेट शुड नॉट बी इन फ्रंट ऑफ द पोल्स. उन्होंने जाके उठाना, दैट इज़ बहुत बड़ी गलती है. उन्होंने जाके पहली बात क्वेश्चन भी करना किसी कैंडिडेट को गलत है. तो उसने बोल रही थी कि मैं एक लड़की हूँ और मैं एक लड़की को देखी, उसमें गलत क्या है? उन्होंने लड़की है, सही बात है, बट उन्होंने एक एलएस कैंडिडेट है ना लोकसभा में. उन्होंने इलेक्शन के लिए दालेसो है कि मैं कैंडिडेट की तरह ठहर रही हूँ बोल के. उनको परमिशन नहीं है ना डालने का, बिकॉज देर इज़ 144 सेक्शन के कोई भी एक से 4 जगह नहीं ठहर सकते. तो उन्होंने कैसा जाके उठा सकते हैं? उनके पास कोई अरेस्ट वारंट है, उनके पास कोई सर्च वारंट है? नहीं है. या तो फिर मैं भी जाके उठा सकता हूँ किसी का भी हिजाब, या तो मैं भी जाके किसी को चेक कर सकता हूँ. क्या मेरे पास वो परमिशन है? नहीं है. सो वो गलत है. तो उस हिजाब के बारे में केस हुआ उनके ऊपर, तो उन अरेस्ट होगी या नहीं? अब वो अरेस्ट होगी या नहीं वो तो पुलिस वालों को पता है, क्योंकि उनके ऊपर जो केस डला है अरेस्ट का ही केस है. बट एज पर रूल्स, एज पर गवर्नमेंट रूल्स, एज पर रूल्स एंड रेगुलेशंस, वो जो भी है वो पुलिस वाले देख लेंगे. वो पुलिस वालों के ऊपर है, उनके ऊपर क्या केस आया, अरेस्ट केस है नहीं है. केस तो है ऑब्वियसली, बट अरेस्ट होना नहीं होना वो पुलिस वालों को मालूम है. उनका काम उन्होंने करेंगे. उनका काम हैदराबाद में उन्होंने बाखूबी करते. పోలీస్ కి ऊपर ఉత్తా తో భరోసా है. సో ఇదే విషయమై మనతో పాటు మరో మహిళ ఉన్నారు, వారిని కూడా మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో, ఓటేసారా? వేసామండి. సో ఓకే, మీ తరఫు నుంచి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నో డౌట్ మేడం, ఎంఐఎంఏ వస్తుంది. ఎందుకు మాధవిలత రారా? నేను బిఫోర్ నుంచి అందరికీ చెప్పేది ఒకటే, నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను ఎంకరేజ్ చేశాను ఎంఐఎంకే వేయండి అని. ఎందుకు అని అంటే ఆమె వచ్చింది ఆ బ్రాండ్ త్రూగా ఆమెను ముందుకు పుష్ చేస్తే వచ్చింది మేడం. ఆ విరించి, ఆ బ్రిజిల్ కోన్, ఇవి ఆమె దంద మంద అయిపోయింది మేడం. ఇప్పుడు అది నడిపించుకోవడానికి ఆమెను ముందుకేసిండ్రు. ఆమె ఇచ్చిన ఎలక్ట్రల్ బాండ్కి వసూలు చేసుకోవడానికి వచ్చింది. సో ఆమె ఎలక్షన్స్ జరిగే టైంలో కొంతమందికి హిజాబ్ తీసి వాళ్ళని వాళ్ళ ఐడెంటిటీస్ని చెక్ చేసి లోపలికి పంపించారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఒక క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ కోసం నిలబడ్డ ఆమెకి ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి మేడం. ఇది మాత్రం తప్పనిసరిగా నేను పిన్ పాయింట్ చేసి చెప్పాలనుకుంటున్నా. ఎవరన్నా ఆ పని చెయ్యాలి అంటే అక్కడ ఉన్న అఫీషియల్స్ చేయాలి. ఒక ఎంపీ క్యాండిడేట్ వచ్చి ఫ్లయింగ్ స్క్వాడ్గా వచ్చి చూసుకొని వెళ్ళాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పాల్సింది ఎవరికి? పోలీస్. అంటే అన్ని అథారిటీస్ ఒక క్యాండిడేట్ తీసేసుకుంటే ఇంకా మన వ్యవస్థ ఏంటి మేడం? ఇంకా పోలీస్ ఎందుకు, ఈ గవర్నమెంట్ ఎందుకు, ఈ పరిపాలన ఎందుకు? అంతా ఆమెనే చేసుకోమనండి, ఆమెనే ఓటేసుకోమనండి, ఆమెనే అన్ని పనులు చేసుకుంటా పొమ్మనండి. ఇక మేమందరం ఇట్లా కూర్చొని చూస్తూ ఉంటాం. అంటే ఓట్స్ రెగ్గింగ్ జరిగింది, బోగస్ ఓట్స్ పడతాయి అన్న ఒక డౌట్ తోటి ఆమె చెక్ చేశా అని చెప్పానని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఇది ఒక స్టూపిడ్ క్వశ్చన్, ఫూలిష్ క్వశ్చన్ మేడం. ఆమె బోగస్ ఓట్లు ఉన్నాయి అన్నది కదా, ప్రూవ్ చేయమనండి. అంటే ఇది ఇచ్చే ఎలక్షన్ ఆఫీసర్ ఆయన పదవికి రాజీనామా ఇచ్చేసి వెనక తిరగమంటుందా? ఏమనుకుంటుంది అసలు? గవర్నమెంట్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ మేడం. ఆమె అనుకున్నంత ఏదో నోటికి వచ్చేసినట్టు మాటలు మాట్లాడేస్తే అయిపోతుంది అనుకుంటే అది పిచ్చితనం అంతే. ఆమెని ఎగేసి ముందుకు పంపించేసారు మేడం. నేను అనేది ఒక్కటే, ఆమె ఏదైతే ఎంఐఎం పార్టీ
అసదుద్దీన్ ఓవైసీ సార్ని ఇన్ని మాటలు అన్నది కదా, మేమందరం నిలబడితే ఆమె ఎక్కడా నిలబడదు మేడం. సో అంటే కొంతమంది ఏమన్నారంటే కొన్ని రోజుల క్రితం మాధవిలత పోటీ చేయడం వల్ల అసదుద్దీన్‌కి భయం అనేది స్టార్ట్ అయ్యి ఇక్కడ దగ్గరలో ఒక గుడికొచ్చారని చెప్పేసి అని అంటున్నారు. అది నిజమేనా? మీరు నాతో పాటు వస్తే నేను అన్ని గుళ్ళు తిప్పుతానండి. ఆయన మాట్లాడని పండితుళ్ళు ఉండరు, ఆయన పని చెయ్యని రోడ్డు ఉండదు, ఆయన పని చెయ్యని ఒక ఏరియా ఉండదు. ప్రతి చోట వాళ్ళ ఎమ్మెల్యేస్ని గైడ్ చేసుకుంటా మీరు ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తే అది సాల్వ్ చేయండి అని ఆయన అందరికీ చెప్పి చెప్పి పనులు చేయిస్తూ ఉంటారు. మీరు ఇక్కడ పండితుడే కాదు మేడం, ఇక్కడ ఖసాబ్ ఉన్నారు, ఖసాబ్ మటన్ షాప్, బార్బర్ ఉన్నారు, హజ్జాం ఉన్నాడు, విన్నారా, టైలర్ ఉన్నారు. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇది సార్ ప్రాబ్లం అంటే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తే వాళ్ళు విత్ ఆల్ రెస్పెక్ట్ వచ్చి వాళ్ళకి సన్మానం చేసింది. అది ఆమెకు దిమాగ్ లేదు మేడం. ఆమె వచ్చిందా చూసిందా, ఆమె వచ్చిందా చూసిందా, ఆమె చేసిన ఇట్లా బాణాలు వేసిన టైపు మేము చెయ్యాలి అని వాళ్ళు చెయ్యలేదు మేడం. ఇదంతా ఒక పొలిటికల్ ఇష్యూ. ఆయన ఎడ్యుకేటెడ్ మేడం, బ్యారిస్టర్. ఈమె ఏం చదివిందో కూడా తెలియదు, ఏ ఊరు నుంచి వచ్చిందో తెలియదు. అది తెలిసిందంటే ఆ వీరించిలో దొబ్బేసిన పైసలు, దొబ్బేసిన మనుషుల ప్రాణాలు, ఆ బ్రిజిల్ కోన్కి తెచ్చుకోవాల్సిన బ్యానర్లు, అంతే తప్ప మాకు ఆమె గురించి తెలిసింది ఏం లేదు మేడం. మాకు తెలిసింది ఎంఐఎంలో ఉండే అసదుద్దీన్ ఓవైసీ సార్, ఆయన చేసిండు ఆ పనులు, అందుకే ఈసారి కూడా ఆయననే తెచ్చుకుంటాం. బల్లా గుర్తి చెప్తున్నాం మేడం. దాని తర్వాత ఆమెను ఎవ్వడూ గుర్తుపట్టాడు. ఆమె పైసలు ఇచ్చింది ఎందుకు అని అంటే జస్ట్ అట్లా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే ఒక నిమిషం వచ్చి వెళ్ళిపోతారు. ఇట్లా పిచ్చి ఆమెలాగా దుంకుతూ ఉంటే అందరు చూసి అరే ఈమె 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 అని గుర్తుపట్టాలని దుంకింది తప్ప ఆమెకి ఏమీ వచ్చేది ఏం లేదండి. సో ఈ హిజాబ్ మ్యాటర్‌లో తన పైన కేస్ అయింది. సో ఆ కేస్ పెట్టడం అనేది కరెక్ట్ అనుకుంటున్నారా? పెట్టడం కాదు మేడం, కొట్టేది ఉండే, అసలు కొట్టేది ఉండే. దిమాగ్ లేని పనులు మేడం. అసలు హైదరాబాద్లో ఉన్న గంగా జమున తెహజీబ్ అని అంటారు కదా, అది ట్రూ. మాకు లేని గొడవలు ఆమెకి ఎందుకు మేడం? ఇక్కడ హిందూ ముస్లింలలో ఎవడన్నా గొడవ పడ్డా? ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్క గొడవ కాలేదు మేడం. వీళ్ళు వచ్చినప్పటి నుంచి అన్నీ లంగశాకలే చేస్తారు. ఆమెను ఏమన్నారు, నన్నెందుకు ఆడామే అంటున్నారు, అట్లెందుకు నన్ను పిన్ పాయింట్గా చేస్తున్నారు అని అన్నది. కాదు, మన ఎంపీ సార్ అసదుద్దీన్ ఓవైసీ సార్ ముందు ఏ ఒక్క క్యాండిడేట్ నిలబడారు మేడం. ఎందుకు నిలబడారు? మంచి మనిషి మంచి పని చేస్తుంటే ఆయనకు అగెన్స్ట్గా ఎవరు నిలబడతారండి? సరే, ఒక ఫీమేల్ ఎందుకు నిలబడదు కంటెస్టెంట్గా అని అంటే ఆయనకి ఫుల్ ఆఫ్ రెస్పెక్ట్. మీరు ఏ క్యాండిడేట్ని వచ్చి నిలబడ్డది చూసిండ్రా? అసలు ఎవరన్నా ప్రచారం చేసింది చూసిరా? తెలుసు ఈ మనిషి ఇక్కడ ఉంటే వీళ్ళు బాగు చేస్తున్నారు. మీరు గొడవ పడండి మేడం. మీరు గొడవ పడితే ఎవరికన్నా మంచి అవుతుందంటే మేము కూడా మీకు సాధిస్తాం. మీరు గొడవ పడి ఈడ చిచ్చులు లేపుతున్నారంటే మాత్రం మేము ఆగేదే లేదు మేడం. దిస్ ఈజ్ ద ఫైనల్ వార్నింగ్. మేము అందరం జమైనం అనుకోండి, ఆమె ఎంపీ క్యాండిడేట్ అని కూడా చూడం. క్యాండిడేట్, షీ ఈజ్ నాట్ డిక్లేర్డ్, షీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి డిక్లేర్డ్. బట్ ఆ క్యాండిడేట్ అని కూడా వదలం. ఆ విరించి ముందు నిలబడతాం, ఆ బ్రిజిల్ కోన్ ముందు నిలబడతాం. ఆమె చేసుకోవాలనుకుంటున్న అడ్వర్టైజ్మెంట్ అంతా దుబ్బేస్తుంది, అది ఉన్నది కూడా ముంచుకొని పోతుంది. तो इस बार आपकी एरिया में कौन जीतेगा? एमआईएम ही जीतेगा मैडम। हमेशा एमआईएम ही, जब भी जरूरत पड़ेगा हमारे को कुछ भी काम के लिए, छोटा काम हो या बड़ा काम हो, एमआईएम ही आएगा और एमआईएम हमारे साथ रहेगा हमेशा। कोई दूसरा कभी भी आया नहीं हमारे को और कोई कुछ करेगा भी नहीं। वो सिर्फ बोलेगा हमारे को जिताओ, हम जीत देंगे, फिर करेंगे। फिर क्यों जीतने के बाद क्यों कर रहे हो आप? जीतने से पहले करके बताओ तो हम आपको कुछ सपोर्ट करेंगे ना। वो जीतने से पहले भी सपोर्ट करते हैं और जीतने के बाद भी सपोर्ट करते हैं, तो हम एमआईएम का ही सपोर्ट करेंगे और वही आएगा हमारे लिए। तो कुछ लोग बोल रहे थे कि असदुद्दीन ने डर की वजह से मंदिरों में जा रहे हैं, वो कितना सच है? वो सब बेकार है मैडम, वो सब झूठ है। सब लोग अफवाह फैलाते हैं जो बस डर के, किस लिए डरना है? वो सब हमारे को सिर्फ ऊपर वाले से डरना और किसी से कुछ नहीं डरना हमको। तो माधवीलता ने इलेक्शंस करते वक्त कुछ लोगों की हिजाब निकाल के उनकी चेहरा और आइडेंटिटी देख के अंदर भिजवाई थी, वो सही है गलत है? नहीं, कम्प्लीटली गलत है मैडम। वो राइट सिर्फ पोलिंग वालों का है और कोई कैंडिडेट का नहीं है। क्या असद साहब आके या एमएलए साहब कोई आके आपका आइडेंटिटी कार्ड नॉन मुस्लिम्स का या कोई भी अदर रिलीजियस का कोई चेक किया? उन्होंने नहीं किया। अगर आपको उतना ही था, चेक करने के बदल आप खुद अपना निकाब डाल के आना था आपको। अगर वैसा डाउटफुल है तो आपके लोगों को आप निकाब पहना के, हिजाब पहना के भिजवाना था। आप इंस्टेड ऑफ चेकिंग करके आप हमारे रिलीजियस को हर्ट करें। आप ये गलत हुआ।
మనం చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం మంది ఎంఐఎంకి మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే మాధవిలత ఇన్ని రోజులుగా ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, తను ప్రజలకి ఏం చేస్తుంది అన్న నమ్మకం కూడా లేదు అని తెలుపుతున్నారు. సో ఎవరు గెలుస్తారు అనేది ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చే వరకు వేచి చూడాలి. కెమెరామెన్ రామ్తో శ్రావణి, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.